కాంగ్రెస్ నాయకులు గానీ, బీఆర్ఎస్ నాయకులు గానీ, లేకపోతే బీజేపీ వాళ్ళు గానీ, ఇలా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు చేస్తున్నారు. సో, మీ వరకు వచ్చారు. ఇంటింటికి తిరుగుతున్నారు. ఎలాంటి హామీలు మీకిస్తామంటూ వాళ్ళు చెప్తున్నారు. మీ అవన్నీ చేస్తామంటున్నారు. మీకు ఎలాంటి కావాలి, ఇలాంటి పథకాలు కావాలి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళ లీడర్‌లను అడగడం జరిగింది. అవునమ్మ. అడిగితే మేము చేస్తాం గెలుస్తా అంటారు. అంటే ఎలాంటి సౌకర్యాలు ఇంకా కావాలి అంటే మాకిది లేదు, ఇది కావాలి అన్నది. చేయలేమా మేము రోడ్లు వేపియలేమా, అది చేయలేమా, ఇది చేయలేమా ఎన్నో అంటున్నారు. ఇప్పుడు ముగ్గురు ముగ్గురు తిరుగుతారు, ముగ్గురు అంటున్నారు అదనమాట. మరి మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? నేను మాత్రం ఒక్కసారి తెలంగాణకి వేసిన, మాకు ఓటు వచ్చిన సంది ఇందిరాగాంధీకే వేసిన, చేయి గుర్తుకి, చేయి గుర్తు, అబద్ధం ఆడొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అందే పథకాలన్నీ మీకు వర్తిస్తున్నాయా? వస్తున్నాయా అసలు? అమ్మ మాకు కరెంట్ బిల్ ఒకటి 200 లోపట కాలుతుంది. అది ఒకటి పిరి వస్తుంది. నాకు గ్యాస్ ఇంకా రాలేదు, సన్న బియ్యం అమ్మా? అవి వస్తున్నాయి. విద్యార్థుల విషయాల్లో కూడా స్కాలర్‌షిప్‌లు అవి ఇవి అని అంటున్నారు. మరి మీ ఇంట్లో పిల్లలకు కానీ అలాంటివి ఏమన్నా ఒక పిల్ల 9 చదువుతుంది. మరి అవి అవి వర్తిస్తున్నాయా మీకు? అవి వస్తున్నాయా? మీ మద్దతు ఎటువైపు ఉంది మరి? అమ్మా మీ మద్దతు ఎటువైపు ఉంది మరి? చేయి గుర్తే అని చెప్తున్నా కదా. మరి ఇప్పుడు వర్తించట్లేవు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు అధికార పార్టీ కూడా అదే కదమ్మా. చేయి గుర్తుకే ఇస్తా, ఇక ఏమన్నా చేయనా దేవుడు మమ్మల్ని. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిజంగా పోరే అనిపిస్తుంది. చాలామంది మండల స్థాయి నుంచి నాయకులు అయితే వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధాన పార్టీ నాయకులందరూ, ప్రధాన కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మేము మీకు హామీలు ఇస్తాం, మంచిగా చేస్తాం అని చెప్పేసి వాళ్ళకు ప్రజలతోటి మమేకమై మాకు ఓటేయండి అని అడుగుతున్నారు. తమ పార్టీని గెలిపించమని అడుగుతున్నారు. అదేవిధంగా వివిధ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొంతమంది నాయకులు అయితే మనతో పట్టున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏమంటున్నారు, వాళ్ళ దగ్గర ఏ సమస్యలు వచ్చినాయి, వాళ్ళ లీడర్ని ఏ విధంగా గెలిపించాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒకసారి అడుగుదాం. అన్న నమస్తే అన్న. ఎట్లా ఏమనుకుంటారన్నా, మీ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ జూబ్లీహిల్స్ ఏ విధంగా గెలవబోతున్నారు? అంటే మేము యాక్చువల్గా మేము నవీన్ అన్న కోసము కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి మేము నల్గొండ జిల్లా, వాస్తవంగా మేము నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని చెప్పేసి ఇక్కడ కూడా ఒక ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మేము అన్న కోసం, మేము కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత సుమారుగా మేము ఇప్పుడు ఒక వారం రోజులు అవుతుంది మేము ఇక్కడ ఈ అబీబ్ నగర్ కాలనీలో మొత్తం వార్డు తిరుగుతున్నాము. ఒక 15 సంవత్సరాలుగా మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా పనిచేసిండు. సరే, పనిచేసిన క్రమంలో మేము ఇప్పుడు ఈ ఉప ఎన్నిక సందర్భంగా తిరుగుతున్న సందర్భంలో అనేక సమస్యలు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి. రోడ్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, స్కూల్స్, చిన్నపిల్లలకు అంగన్వాడీ స్కూల్ కావచ్చు, ఇలా చాలా రకరకాల సమస్యలు ప్రజలు చెప్తున్నారు. మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి మాకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ మా మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి పేపర్ రూపకంగా మనం తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడుతున్నాం. ఏంటంటే సార్, ఇట్లా పాపం 15 సంవత్సరాల నుంచి ఈ బస్తీలో ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళకి ఏదైనా సమస్యలు మనం పరిష్కారం చూపెట్టాలి అని అంటే, దీనికి పరిష్కారం చూపెట్టాలంటే ప్రత్యేకంగా మనము చేయవలసింది ఏంటంటే ప్రత్యామ్నాయంగా నవీనన్న గెలవడం, నవీనన్న గెలుపుతూనే ఈ సమస్యలకు ప్రధానంగా మనకి ఈ సమస్యలకు కారణము మన ముడి వీడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పేసి మేము మా నాయకులకు కానీ, మా మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. మెయిన్గా హైదరాబాద్ సిటీకి చూసుకుంటే ఇంతవరకు ఎక్కడ కాంగ్రెస్ గెలవలే అన్న, ఇది టఫ్ ఫైట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సిటీ సెంట్రల్లో కాంగ్రెస్ గెలవడం టఫ్ ఫైట్ అనుకోవచ్చు. ఇది ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డికి వర్కౌట్ అవుతుండొచ్చా, ఏ విధంగా ఉండబోతుంది అన్న? జనరల్గా జూబ్లీహిల్స్ అంటేనే చాలా ఉన్నతమైన కుటుంబాలు, ఉన్నతమైన జీవితాలు అనుకున్నటువంటి వ్యవస్థ మనం ఇప్పుడు నడుస్తుంది. యాక్చువల్గా జూబ్లీహిల్స్ అంటే ఇక్కడ ఉన్న ప్రజలను చూస్తే తెలుస్తుంది జూబ్లీహిల్స్ అంటే ఏంటో. ఎందుకంటే పేదరికంలో మగ్గి దౌర్భాగ్యంగా జీవిస్తున్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత 15 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఉన్న తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని ఎవ్వరు కూడా వాళ్ళ సంక్షేమ పథకాలు ఇక్కడికి అందనటువంటి పరిస్థితి ఏర్పడదు. ఎందుకు ఈ దారుణమైన పరిస్థితి జరిగిందన్నది ఇప్పటివరకు ఈ ప్రజలను అడిగితే కూడా వాళ్ళు, అయ్యా మీకు ఎందుకు రాలేదు సంక్షేమ పథకాలు అని చెప్పేసి మేము అడిగితే కూడా, అయ్యా మాకు రాలేదు,
వాళ్ళ లీడర్లు వాళ్ళ నాయకులు మాత్రమే వచ్చిన కార్యక్రమాలు కానీ వచ్చిన డబ్బులను కానీ సొమ్ము చేసుకొని జేబులు వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మా ప్రజలకు రాలేదు. ఒక ఆమె మేము ఇంటికి పోయినాం పాపం. ఇంటికి పోతే అనగా ఏందమ్మా మరి 15 సంవత్సరాలు కదా మీకేమైనా రేషన్ కార్డు వచ్చిందా అన్నాం. అయ్యా మా సన్నబియ్యం తినే మాకు రాత లేదేమో అనుకున్నాము. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఒక రేషన్ కార్డు ఇచ్చిందయ్యా, సన్నబియ్యం వస్తున్నాయి, కడుపు నిండా భోజనం చేస్తున్నాం. మేము పోయేది రోజు కూలి పనికి పోతాం, మాకు వచ్చేది 500 రూపాయలు. 500 రూపాయలలో కూడా మేము బియ్యం కొనుక్కోవాలంటే సుమారుగా మాకు ఒక 100 నుంచి 200 రూపాయలు మాకు తిండికి అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు 500 మిగిలినాయి, మేము మంచిగా బతుకుతున్నామయ్యా అనే పరిస్థితి ఏర్పడ్డదంటే ఈరోజు ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ పరిస్థితి ఏర్పడింది. రేపు నవీన్ అన్న కూడా గెలిస్తే ఇంకా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తాయి. ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు కానీ, కరెంటు కానీ, గ్యాస్ కానీ ఏదైతే పథకాలు ఉన్నాయో అందరి చోట కూడా అందుతాయి అని చెప్పేసి మేము ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు చేయండి, ఇప్పుడు చేస్తుందా? ఉన్న 3 సంవత్సరాలు నెక్స్ట్ ప్రభుత్వం రాబోతుందా? అసలు ఇంతకు ఏం జరగబోతుంది? కాంగ్రెస్ ఇది కీలకము, ఎట్లా ఉండబోతున్నాను ఏమంటారు? ప్రజల నుంచి వచ్చే స్పందన బట్టే మొత్తం డిసైడ్ అవుతుంది, ఏమంటారు? ఇప్పుడు మేము ఇల్లు తిరుగుతున్నాం. వాస్తవంగా బయట నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు, నవీన్ అన్న గెలుపు కొరకు మేము ఇల్లు తిరిగిన సందర్భంగా మాకు అర్థమైంది ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడున్న జనం జూబ్లీ హిల్స్ అంటే మనోడు అన్నట్టు ఏదో పెద్ద హై క్లాస్ కాన్స్టిట్యున్సీ అనుకున్నాం. ఇక్కడ చాలామంది పాపం బీద స్థితిలో రోజుకు డొక్కాడత కానీ పొట్ట నిండని పరిస్థితుల్లో జనం ఉన్నారు. దీంట్లో ఇప్పుడు మనం ఉన్న ఈ బోరగడ్డ ఈ ఏరియాలో కూడా అంతా స్లమ్ ఉంది. 15 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ఎమ్మెల్యే కనీసం ఏం పట్టించుకోలేదు. ఇంత ఘోరంగా కనీసం నడవరాని స్టేజ్లో ఉన్నాయి బజార్లు. ఆ డ్రైనేజ్ రోడ్ల మీద పోతుంది, తాగడానికి మంచి పైప్ లైన్ లేవు, ఏ సక్కలు. ఆ పరిస్థితుల్లో ఇది ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి బాధేసింది. నేను జడ్పీడీసీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే వీరేశం గారు కానీ మా టీం కానీ కొంతవరకు మేము చూద్దాం దీన్ని ఏం చేద్దామనే ఉద్దేశంతో వచ్చినప్పుడు మా కాడికి వచ్చి మొదలుపెట్టుకుంటారు జనం, మాకు ఈ పనులు ఏ పనులని. మీ నవీన్తో ముఖ్యంగా మీకు కోరేది ఏంటంటే, జనాన్ని మాగంటి గోపినాథ్ 15 సంవత్సరాలు చేసింది పెద్దగా లేదు. పైపెచ్చి ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ పోటీ చేస్తుంది. సరే ఆమెను మనం అనడానికి లేదు, కానీ జనం కాడికి పోయినప్పుడు అందరు చెప్పేది ఏంటంటే, ఆమె మహిళతో పాటు ఏంటంటే ఆమెకి ఇక్కడ పెద్దగా ప్రదేశాలు తెలియదు. ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి అంతకుముందు ఆల్రెడీ 2 సార్లు కాంటెస్ట్ చేయడం జరిగింది. ప్లస్ యువకుడు, పీజీఆర్ తర్వాత అంత మంచి నాయకుడు ఈ ఏరియాకి రాలే. పీజీఆర్ని ఇక్కడ గుడి కట్టుకున్నారు, మీరు చూస్తున్నారు కదా. అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నవీన్ యాదవ్ని ఆ అబ్బా యూత్ కాబట్టి యూత్ అంతా ఇక్కడ ఉన్న మైనార్టీలు కానీ ప్రజలందరూ కూడా ఆయన రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ అన్న చెప్పినట్టు రేషన్ కార్డులు ఇచ్చారు, ఒక్కల కూడా ఇల్లు కట్టలేదండి. ఇక్కడ అందరూ స్లమ్ల పాపం గుడిసెలు వేసుకొని బతున్నారు. ఇక్కడ ఉన్న ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ దిగి చెప్తున్నాడు, ఏది ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉండి ఖచ్చితంగా మీకు అన్ని ఇల్లు ఇస్తా అని చెప్తున్నాడు. ఆ మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది. నవీన్ గెలిస్తే ఈ కాన్స్టిట్యున్సీకి ఒక వరంలాగా తయారవుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేం, ఎందుకంటే టీఆర్ఎస్ కాంగ్రెస్కి పోటీ. టీఆర్ఎస్ ఆమె ఇప్పుడు గెలవడం వల్ల గవర్నమెంట్ లేదు, ఈ 3 ఏళ్ళు ఆమె చేసేది లేదు, ఈ కాన్స్టిట్యున్సీకి ఒరిగేది లేదు. ఇక్కడ నవీన్ యాదవ్ గెలవడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు. ఈ మధ్య ఇక్కడనే ఉన్న వ్యక్తి, ఈ బస్తీలలో తిరిగిన వ్యక్తి, 3 సార్లు ఓడినా గెలిచినా జనం మధ్యన ఉన్నాడు. చెయ్యాలి ఏదో జనానికి అనే కోరిక ఉన్న వ్యక్తి. రేవంత్ అన్న అండదండలు పూర్తిగా ఉన్నాయి. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీ బాగా కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అన్నారు ఒక మాట, హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు, గెలవలేకపోవడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే 100కు 1000% కాంగ్రెస్ పార్టీ ఘన విజయం మంచి మెజార్టీతో గెలవబోతుంది. మేము చూస్తున్నాం. మేము పోతే ఇంటింటికి రారయ్య మంచిలు ఇవ్వడం కానీ, వాళ్ళే పిలిచి మాకు టీలు పోయడం కానీ, వాళ్ళే పిలిచి మీకు ఓటేస్తామయ్యా మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి పక్కన ఓట్లు బూతులలో ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళే దగ్గర ఉండి చేపేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరం కూడా రూపాయి ఇచ్చింది లేదు, కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. 100% నవీన్ యాదవ్ చేయి గుర్తుతోని ఓటేసి అందరికి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. మెయిన్గా బీజేపీ నుంచి ఇప్పుడు బీజేపీకి ప్రధానమైన కూటమి, ఏపీలో కూటమి ఉన్న జనసేన ఇక్కడ సపోర్ట్ ఇస్తుంది అంటున్నారు. ఒకవైపు సినీ ఇండస్ట్రీ చాలా వరకు ఉన్న జూబ్లీ హిల్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ వైపు మళ్ళబోతుందా, ఏం జరగబోతుంది, మీకేమైనా అనిపిస్తుందా ప్రజల నుంచి వచ్చే స్పందన? ఇప్పుడు
పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేసినా కానీ ఇక్కడున్న ప్రజలు కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలనే కాన్సెప్ట్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ ఆంధ్రాలో చూసుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిగా నడుస్తుంది. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ప్రతి ఒక్క విషయంలో డబల్ బెడ్రూమ్ అయితేంది, తర్వాతకి వచ్చేసి సన్నబియ్యం అవుతుంది, కరెంటు బిల్లు ప్రతి పేదల్లో 200 యూనిట్ల కరెంటు బిల్లు తక్కువ అవుతుంది అని చెప్పేసి ఇట్లాంటి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపోతున్నాయి. మళ్ళీ ముందు తరం కూడా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతుంది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎలక్షన్ లో భాగంగా ఇక్కడ 3 పార్టీలు కూడా పోటాపోటీగా తమ పార్టీకే ఓటు వేయాలంటూ ప్రచారాలు చేస్తున్నారు. నాయకులు కూడా రోడ్ షోలు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి మరి ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారు ఏమంటున్నారు? సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు సయ్యద్ అలీ అండి. నేను తెలంగాణ స్టేట్ సెక్రటరీని అండి. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? ప్రచారం చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు మాదైతే నవీన్ యాదవ్ గారు ఇక్కడ డెఫినెట్గా 50,000 పై మెజారిటీతో గెలవబోతున్నారు. ఆయన క్యాబినెట్లో కూడా మంత్రి అవుతున్నారు. ఆయన బీఆర్ఎస్ పోటీలో ఉంది కదండి, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మధ్యలో పోటీ చాలా గట్టిగానే ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ వారి పైన, రౌడీ షీటర్లని అదని ఇదని. అలాంటి వాళ్ళకి అలాంటి పదవి ఇస్తే మరి ఇక్కడ సొసైటీ ఎలా ఉంటుంది, ఎలాంటి డెవలప్మెంట్ వస్తాయి? మొత్తం రౌడీ షీటర్లు అంతా బయటికి వస్తారు, వాళ్ళదే రాజ్యం అయిపోతుంది, డెవలప్మెంట్ అయితే శూన్యంగా ఉంటుంది అని అంటున్నారు పార్టీ వాళ్ళు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, నవీన్ యాదవ్ గారు లోకల్ పర్సన్ అయినా, ఎందుకంటే ఆయన మీద లేన అబండాలు పెడుతున్నారు. రౌడీ షీటర్ అని, వాళ్ళ ఫాదర్ అని, అది ఇది అని అంటున్నారు. ఏం లేదు, అట్లా వాళ్ళకు కూడా వస్తే కొన్ని సానుభూతి ఓట్లు ఇట్లా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు గెలవరని కూడా తెలుసు. ఎందుకంటే మేము నెక్ టు నెక్ ఫైట్ ఇస్తున్నాం అన్నట్టు వాళ్ళకు ఒక ఏమంటే మేమే గెలిచిపోతాం అన్నట్టు వాళ్ళకు ధీమాలు ఉన్నారు వాళ్ళు. అట్లాంటిది ఏం కాదు. నవీన్ యాదవ్ గారు ఇంత 3 ఎలక్షన్లు కూడా కాంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు మీరు 14వ తారీఖు నాడు చూస్తారు, అతి భారీ మెజారిటీతోనే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా అవుతారు. ఇంకొకటి, ఒక్కసారి నవీన్ యాదవ్ గారు అయినారంటే ఎట్లయితే గోపీనాథ్ గారు 3 సార్లు అయినారు, కానీ ఈయన లైఫ్ టైం ఎమ్మెల్యేగా ఉంటారు. ఈయన నవీన్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి 500 రోజుల్లో ప్రభుత్వం మారబోతోంది అన్న మాటలు కూడా వచ్చాయి. సో మరి మీరు దానికి ఏం చెప్తారు? అట్లాంటిది ఏం లేదండి. వాళ్ళు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అటువంటిది ఏం లేదు. మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎప్పటిదాకా అయితే ఉంటారో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు. నవీన్ యాదవ్ గారు కూడా ఎల్లకాలం ఎమ్మెల్యేగా ఉంటారు. ఇప్పుడు బీసీ కోటాలో ఆయన మంత్రిగా కూడా అవుతారు. రేవంత్ రెడ్డి గారు గెలవలేరన్న భయంతోనే బీజేపీ మద్దతు తీసుకున్నారు కిషన్ రెడ్డిది అని మాట్లాడుతున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? అసలు ఏం లేదండి, కిషన్ రెడ్డి గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలుస్తలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మేము ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మేము ఓడిపోతున్నామని. ఇంకా నోటికి వచ్చింది మేము కూడా పాపులారిటీ మాది పెరగాలన్నటువంటి అలా మాట్లాడుతున్నారు. అటువంటిది ఏం కాదు. మా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 3 జెండా, ఇప్పుడు మా జెండా ఇక్కడనే కూడా మేము ఫ్లాగ్ ఎగిస్టింగ్ చేస్తాం.